లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ సన్నద్ధమవుతుంది. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో 2 బహిరంగ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తర తెలంగాణలో ఒకటి, దక్షిణ తెలంగాణలో మరో సభకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. ఓటర్ల దగ్గరకు వెళ్లాలని, వారికి కేంద్ర ప్రభుత్వ విధానాలు చేస్తున్న అభివృద్ధిపై వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసిన 10 కమిటీలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని సునీల్ బన్సల్ ఆశాభావం వ్యక్తం చేశారు. 10 కమిటీలు కేంద్ర నాయకత్వం సూచించిన విధంగా పనిచేస్తే రాష్ట్రంలో 10 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. నవయువ ఓటర్ల కమిటీ, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర్ దర్శన కమిటీ, లాభార్థి అభియాన్ కమిటీ, మహిళా స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చేలో, బస్తీ చేలో తదితర కమిటీలతో సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా సోమవారం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్, బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఆఫీస్ బేరర్స్ పాల్గొంటారు.